నమస్కారం. వెల్కమ్ టు రెసిపీస్ 365 డేస్. ఈరోజు రెసిపీ వచ్చేసి తాటి రొట్టి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో ముందుగా తాటికాయని ఈ విధంగా తీసుకుని దాంట్లో 3 సీడ్స్ ఉంటాయి. సో పైన ఉన్న బ్లాక్ లేయర్ అంతా కూడా తీసేసేసి ఆ 3 గింజల్ని కూడా దానికి సపరేట్గా తీసుకోవాలి. సో మీరు తీయడానికి బిఫోర్ ఏంటంటే ఆ కాయ మొత్తం కూడా ఇలా నేల మీద ఇలా కొట్టుకున్నట్టయితే ప్లేట్లో సో లూజ్ అవుతుందన్నమాట. అప్పుడు ఆ గ్రేవీ అనేది ఈజీగా రిమూవ్ చేయడానికి బాగుంటుంది, సపరేట్ చేసుకోవడానికి. అలాగే పైన లేయర్ మనం కంప్లీట్గా పారేసేస్తాము. ఆ బ్లాక్గా ఉన్న లేయర్ అంతా తీసేసి ఇలా గింజలు ఉన్నాయి కదా వీటిని తీసుకోవాలి. సో 2 చేతులతో కనుక మీరు ఈ విధంగా అన్నట్టయితే ఆ గింజల్ని దాంట్లో ఉన్న గుజ్జంతా కూడా ఆ గుజ్జుని గ్రేవీని మనం చక్కగా సపరేట్ చేసేసుకోవచ్చు. సో ఈ టైపు ఉన్న ప్లేట్ని తీసుకోవాలి. అప్పుడు మనం ఆ ప్లేట్కి వేసి ఇలా అంటున్నట్టయితే గింజని మనకి గుజ్జు అనేది చాలా త్వరగా ఈజీగా వస్తుంది. మొత్తం గుజ్జంతా కూడా వచ్చేస్తుంది. మధ్య మధ్యలో కొంచెం వాటర్తో కూడా తడుపుకున్నట్టయితే ఈజీగా మొత్తం అంతా గుజ్జంతాను మనం తీసుకోవచ్చు, తాటి గుజ్జంతా. సో ఈ తాటి గుజ్జంతా తీసుకున్న తర్వాత దానిలో కొద్దిగా పీచు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇలా ఫింగర్తో మనం ఇలా రొటేట్ చేసినట్లయితే పీస్ అంతా కూడా మనకి ఆ ఫింగర్కి వచ్చేస్తుంది. ఆ గుజ్జుని మనం తీసేసేయాలి, తీసి సపరేట్గా పడేసేయాలి. ఇక్కడ మనం మొత్తంగా ఒక తాటికాయకి ఉన్న గుజ్జుని తీసుకున్నాము. దానికి గాను 1 కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లంని సన్నగా తరిగేసేసి కలుపుకున్నట్లయితే త్వరగా మిక్స్ అయిపోతుంది. అలాగే ఈ తాటి రొట్టికి మనం బొంబాయి రవ్వ యూజ్ చేయొచ్చు, లేదంటే బీపి రవ్వ అండి. బీపి రవ్వ చాలా కమ్మగా ఉంటుంది. మరీ లావు బరకగా ఉన్న రవ్వ కాకుండా కొంచెం లైట్గా మనం మిల్లు దగ్గరికి వెళ్తే ఆడిస్తారు. లేదంటే మనం తడి బియ్యంని మిక్సీలో కూడా ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీలో కూడా గ్రైండ్ చేసేసి ఈ బియ్యం పౌడర్ అనేది నూక అనేది, దీన్ని నూక అని కూడా అంటాము, దాన్ని చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. సో ఆ బియ్యం రవ్వని మనం ఈ గుజ్జు అంటే ఇడ్లీ బ్యాటర్కి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా వచ్చే వరకు కూడా ఆ గుజ్జుకి సరిపడా, ఒక్కొక్కసారి కాయ చిన్నది ఉంటుంది, పెద్దది ఉంటుంది కాబట్టి దానికి సరిపడా రవ్వని మనం కలుపుకోవాలి. ఇక్కడ ఈ విధంగా రవ్వ కలిపేసుకున్న తర్వాత దానిలో 1 అర స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి. మంచి సువాసన వస్తుంది, ఫ్లేవర్ అనేది బాగుంటుంది, యాలకుల ఫ్లేవర్. అలాగే నెక్స్ట్ కొబ్బరి అండి. సగం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుని తురుముకున్న కొబ్బరిని వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీరు తురుముకున్న కొబ్బరినైనా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి బాగుంటుంది దీనికి కాంబినేషన్గా. 1 అరచెక్క కొబ్బరిని వేసుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆ పిండి మొత్తాన్ని ఒక రొట్టెలాగా పెట్టుకోవాలి. ఒక మందపాటి కళాయి కానీ, లేదంటే ప్రెషర్ కుక్కర్ ఉంటే ప్రెషర్ కుక్కర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. అడుగున ఈ విధంగా ఆయిల్ వేసుకొని మొత్తం అంతా కూడా గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే మనం చేసి పెట్టుకున్న ఆ పిండి మొత్తం కూడా ఒకటే రొట్టెగా వేస్తున్నాము, ఇక్కడ కొద్ది కొద్దిగా వేయట్లేదు. సో అందుకని ప్రెషర్ కుక్కర్ అడుగున కానీ, లేదంటే ఏదైనా మందపాటి కళాయి కానీ తీసుకుని అడుగున మొత్తం కొద్దిగా వేడి చేసి ఆ నూనెని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి, వేసుకోవాలి. సో రొట్టె వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఒక పక్కన అంతా కూడా బాగా మంచిగా ఎర్రగా రోస్ట్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 15 నిమిషాల తర్వాత రెండో పక్కన కూడా తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా కూడా టర్న్ చేసుకోండి అవుతుంది. కాబట్టి ఒక పక్కన రోస్ట్ అవ్వగానే రెండో పక్కన కూడా టర్న్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మూతతో క్లోజ్ చేసుకుని 2 పక్కల రోస్ట్ చేసుకోవాలి. చూడండి, మన బ్యూటిఫుల్ రొట్టి సూపర్, చాలా టేస్టీ ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. రొట్టె అనేది ఈ విధంగా తయారైంది, తాటి రొట్టె. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.